విజయరామాలయం నుండి ఆర్కే స్వామి టీం అయితే దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా పులిహోర అయితే ప్యాక్ చేయడం జరిగింది. ఈ పులిహోర కోసం చింతపండును గుజ్జులా పిసికి పెట్టుకొని ఇంత పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే అన్నాన్ని ఇలా పొడి పొడి చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఒక ముకుడు తీసుకొని అందులో ఆయిల్ అనేది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, కరివేపాకు తీసుకొని ఇందులో అయితే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు ఇలా చింతపండు మంచిగా మరిగిన తర్వాత ఇందులో సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. సపరేట్ ఇంగ్రీడియంట్ కొంచెం బెల్లం, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పైనుండి అయితే కొన్ని పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అన్నాన్ని మనం పుల్లలుగా వచ్చేటైతే విడివిడిగా అయితే చేసుకోవాలి. అన్నాన్ని అయితే మంచిగా చల్లారే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇలా చల్లారిన అన్నంలోకి మనం ఇలా ముందుగా మనం మంచిగా మరగబెట్టుకున్న ఈ పులిహోర పులుసునైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు పులిహోర అన్నం రెడీ. సాంబలండలో మంచిగా దర్శనం చేసుకొని లండి. స్వామి శరణం. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి.